గైస్ ఎట్లున్నా బాగానే ఉంటుంటారని నేను అనుకుంటున్నాను. సో గైస్ మనమైతే ఈరోజు మురుడేశ్వర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో డే 1 ఇన్ గోవా అనమాట. సో డే 1 ఇన్ గోవా కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మన వెకేషన్ డే 2 స్టార్ట్ అయిపోతుంది. అండ్ డే 2 మురుడేశ్వర్ వెళ్ళిపోతున్నాను. గోకర్ణ అనుకున్నా, బట్ మురుడేశ్వర్ తర్వాత గోకర్ణకి వెళ్తాం అనమాట. సో అండ్ మన ట్రిప్ని మళ్ళీ 350 కిలోమీటర్స్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, సో గైస్ ఇప్పుడు మనమైతే లంచ్ కోసం ఆగాము. అండ్ నేను లంచ్ ఆల్రెడీ చేశాను. టైం 3 అయింది అండ్ 1.5 అవర్ అనుకుంటాం మురుడేశ్వర్కి. సో గైస్ ఇప్పుడు మేమైతే ఒక హోటల్ అయితే ఆగామన్నమాట. అంటే హోటల్ కాదు, డాబా. అంటే మూష్ ఉండే హోటల్ మహాలక్ష్మి అని. అండ్ బయట షెడ్ కూడా ఉంది. సో మేము ఏమనుకున్నామంటే అరే ఇంకెట్లయినా లంచ్ టైం అయింది, ఈ షెడ్ కూడా ఉంది, ఎవరు లేరు అని చెప్పి ఇక్కడనే వేసినాం అనమాట. సో మా ఫ్యామిలీ తింటున్నారు, నేను ఇంకా నాదైతే తినేది అయిపోయింది. సో అండ్ ఒక 1.5 అవర్ అయితే ఉందన్నమాట మురుడేశ్వర్కి ఇంకా. అండ్ రూమ్ మంచిగా ఉంటే మంచిది, ఎందుకంటే గోవాలో తీసుకున్న బాత్రూమ్ చాలా చెత్తగా ఉండే అనమాట. ఆ బాత్రూమ్ని చూపించలేను, ఎవరు చూపించారు కదా. సో ఉండని. అండ్ మన జర్నీని ఇప్పుడు మేము కంటిన్యూ అయితే చేస్తాం. ఈ వెదర్ చూడండి. సో మన బండి ఉంది అండ్ వెదర్ ఇగోండి, బైక్స్ వస్తున్నాయి, కార్స్ వస్తున్నాయి, ఏమేమో తిరుగుతుంది. ఇగోండి హైవే, 2 లేన్ హైవే. అసలు ఎక్కడ ఒక్క గుంత లేదు, ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదు. చాలా బాగుందన్నమాట. అండ్ అక్కడ సైడే మేము ఆపింది. అండ్ ఈ వ్యూ, మెయిన్లీ ఈ వ్యూ చూడండి ఒకసారి, ఎంత బాగుంది. వావ్. సో మనం ఆల్రెడీ గోవాని దాటేసి చాలా సేపు అయింది. అండ్ అక్కడ ఇంకా పెద్ద ఉంది మౌంటైన్స్. ఇవ్వండి చూడండి, చూడండి గైస్ కనిపిస్తుందా? చాలా పెద్ద ఉంది. సో ఎక్కడ అసలు చాలా తక్కువ ట్రాఫిక్ ఉందన్నమాట. ఇగోండి ఇది రేర్గా ఒక 1 మినిట్ తర్వాత ఒక్కొక్క వెహికల్ వస్తుంది. ఇగోండి ఆడొక బండి, ఆడొక బైక్ పోతుంది. సో మా ఫ్యామిలీ ఇంకా తింటున్నారు, కొన్ని మెంబర్స్ ఇంకా తింటున్నారు అనమాట కొందరు. సో వాళ్ళు తింటే ఇంకా మేము, ఓ మై గాడ్, ట్రక్స్ వస్తే ఇంకా సౌండ్ వచ్చేది. వాళ్ళు తింటే, ఓ గైస్ చూసారు, రికార్డ్ అయింది, అది చూసారా? వాటర్ ఎలా స్ప్లాష్ అయిందో. నార్మల్గా ఇస్తలేరు గైస్, అందరూ ఫుల్ స్పీడ్లో పోతున్నారు అనమాట. చూడండి బొలారో ఎక్కడ పోతుంది, గట్టిగా చూడండి, ఇక్కడ దూసుకొడుతున్నాడు స్పీడ్ని. అండ్ అక్కడ ఒక బండి ఆగింది. సో అండ్ ఒక బస్సు వస్తుంది, కర్ణాటక బస్సు. మనం కర్ణాటకలోనే ఉన్నామన్నమాట. నేనైతే ఒక పోర్టబుల్ ఫ్యాన్ కొనుక్కున్నాను అనమాట గోవాలో. చూడండి చాలా బాగుంది. అండ్ చాలా ఎయిర్ మాత్రం క్వాలిటీ చాలా బాగుందన్నమాట. మనమైతే స్టార్ట్ అయిపోయాం. చూడండి అక్కడ క్యాట్స్ అయితే తింటుంది ఫుడ్, మేమే పెట్టామన్నమాట చిత్రాన్నం. సో గైస్ మనమైతే ఫైనల్గా మన మురుడేశ్వర్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ నేను హోటల్ ఉన్నా, ఇంకా చూడాలి రూమ్స్ ఎలా ఉందో. సో గైస్ రూమ్ అయితే కొంచెం ఇలా ఉంది, చూడొచ్చు వేసింది. బాత్రూమ్ లార్జ్, అదే మనం బీచ్లో ఉన్నాం కదా గోవాలో, దానికంటే చాలా బెటర్ అని పెద్దగా ఉంది. సో ఏం లేదు గైస్, చాలా బోరింగ్ సార్. ఈ టీవీ పని చేయదో తెలియదు, ఏసీ పని చేయాలి, అందుకే కదా తీసుకుంది. చూడొచ్చు ఇది వేరే రూమ్ అనమాట. చాలా మాటికి సిమిలర్గా ఉంది కదా, ఇంత కూడా డిఫరెన్స్ లేదనమాట, మొత్తం ఒకేలాగుంది. సో గైస్ ఇప్పుడు నాకు నచ్చిన విషయం ఏంటంటే, లాస్ట్ టైం గోవాలో తీసుకున్న లాడ్జ్లో 2 ఫ్యామిలీస్ కింద ఇంకా 4 రూమ్స్ తీసుకున్నాం. సో 2 ఫ్యామిలీస్ గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ 2 ఫ్యామిలీస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అనమాట. ఎవరినైనా కలవాలంటే పైన ఎక్కాల్సి ఉంటుండే. బట్ ఇప్పుడు అన్నీ మా 6 రూమ్స్ ఒకటే దగ్గర ఉందన్నమాట. 4 or 6 తెలీదు, బట్ అన్నీ ఒకటే దగ్గర ఉంది. నాకు చాలా ఈజీ, అంటే ఎవరి రూమ్ కన్నా వెళ్ళి మాట్లాడుకోవడానికి. మా తమ్ముడి రూమ్ లేదా మా చెల్లి రూమ్ అనమాట. అండ్ బయట మీరు చూడొచ్చు, ఆడ మన బస్సు ఉంది. అండ్ ఇట్లా వ్యూ మాత్రం ఇట్లా ఉందన్నమాట. అంత మంచిగా అని చెప్పలేం, వర్షం పడ్డది అండ్ ఆ ట్రీస్ కొంచెం బాగుంది కదా. సో గైస్ మనం ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చెక్ చేసామన్నమాట. అన్ని రూమ్స్ సేమే అని తెలిసింది. లాస్ట్ టైం మేమున్న ఫ్లోర్ గలీజ్ ఉండే,
బట్ సెకండ్ ఫ్లోర్ మాత్రం ఏసీ ఎంత బాగుండే తెలుసా గైస్, ఏసీ టీవీ అన్నీ బాగుండే ఫస్ట్ ఫ్లోర్లో, గోవాలో అనమాట. ఇక్కడ అలా ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఏం లేదు, సేమే ఉంది. గోవాలో అస్సలు నాకు చాలా కోపం వచ్చింది. బీచ్ దగ్గర తీసుకున్నాం, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం గలీజ్గా ఉండే, చీప్గా ఉండే, ప్రైస్ మాత్రం సేమే. అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం బాగుండే, పైన సింక్ అంటే కిచెన్ టైప్గా కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ మాది కాదు కాబట్టి మీకు చూపించలేను. సో యా, అండ్ ఇప్పుడు మేము ఆగాము ఇక్కడ దర్శనానికి వెళ్ళాలి. సో నా బ్యాగ్ కూడా ఇక్కడ పెడుతున్నా అండ్ వీ విల్ సీ దర్శనం ఎట్లయితుంది. అండ్ ఇప్పుడు మనం మన దర్శనంకి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. गगनचल प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वचकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दलज्जरीतिरोलवीचि वल्लरी विराजमानमोदरद्धगद्धगद्धगद्धज्वलल्ललाटकट्टव्यापके किशोरचन्द्रशेखरे रतिक्षणम् ॐ नमः शिवाय. संतति प्रमोदमान मानसे कृपाकटाक्षतो